సార్ ఇంకా ఇంకా కూడా అదే సార్ పట్టగానే ఎత్తి లోపలేస్తే ఈ 15 రోజులు టైం వచ్చి ఉండేది కాదు, ఈ లీకులు వచ్చేది కాదు. ఫస్ట్ ఏంటంటే అంటే ఎవరైతే కల్ప్రిట్ ఉన్నాడో వాళ్ళని ఎత్తి ఫస్ట్ నోటీస్ ఇచ్చినామా ఎత్తి లోపలేసినామా అనే దాంట్లో ఈ ప్రభుత్వం ఇంకా కూడా మేషాలు లెక్క పెడతాను. కాబట్టి ఈ సమస్య ఎంత 100% మీరు మళ్ళా మీరు క్వశ్చన్ అడుగుతారు దూరపూడి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పండి, మీరు మళ్ళా మీరు క్వశ్చన్ అడుగుతారు ఇంకా ఈ ఆధారాలు ఉన్నాయి కదా నేను చెప్పండి అని. మేము అధికారులు ఇంకా వైసీపీ వాళ్ళు ఉన్నారు, లోప వైసీపీ వాళ్ళు ఉన్నారని చెప్పి మేము ఇట్లా వేలించుకుంటా ఉంటే ఇది పద్ధతి కాస్త ఎవిడెన్స్ దొరికిందా నోటీస్ ఇచ్చినామా ఎత్తి లోపల ఇచ్చినామా, సోషల్ మీడియాలో ఎక్స్ప్లాన్ చేసినాడా నోటీస్ ఇచ్చినామా ఎత్తి లోపల ఇచ్చినామా అనే పనులు చేయలేక ఊరికే చెప్తా అంటే మీరే అడుగుతారు మమ్మల్ని, ప్రతి డిబేట్ లో అడుగుతా ఉంటారు. ఆ ద్వారం కూడా చంద్రశేఖర్ వచ్చే కట్ల ఇన్ఫర్మేషన్ ఉంది కదండి, దాన్ని ఏం చేశారని చెప్పండి, మీకు ఇంకా ఏం కావాలా అనేసి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి టైం ఇచ్చే తప్పు ఈ పేరు నానికి టైం ఇవ్వడం వల్లే ఈయన ఇచ్చే ప్రెస్ మీట్ అదేదో ఒక మహానాడు ఒక పేపర్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు చెప్పిన దాని మీద ఈ రోజు అతి త్వరలో కాదు ఈ రోజు పిఎంఓ ఆఫీసు నిజానికి ఆ చర్చ జరిగిందా లేదని చెప్పాల్సి అవసరం లేదు. ఈ లీకు జరిగిందా లేదా పేరు నాని చెప్పిన దాని విషయాలకు నిజం ఎంత క్లారిటీ ఉందనేది కూడా ఖచ్చితంగా ప్రూవ్ చేయాలా. ఇదేంటి సార్ ఇది ఎవరు చేయాలి ఎవరు చేయాలి నేను అడుగుతున్నా, ఎవరు చేయాలి? మీరు చేయాలా లేకపోతే బయట ప్రజలందరూ వచ్చి సమూహంగా నిలబడి సీఎం ముందు నిలబడి నినాదాలు చేసి చేయాలా? మీరు చెయ్యాలి. ప్రజలు కూడా ఏంటంటే నిజం చెప్పాలంటే ప్రజలు కూడా వెయిట్ చేస్తారు. ఏంటి ఇంకా కూడా కూర్చోబెట్టుకుంటారు ఈ వైసీపీ వాళ్ళని, ఏ ధైర్యంతో వచ్చి జనంలో తిరుగుతున్నారు. ప్రజలు ఇంత మోసం చేసేసి లేకపోతే ఈ అబద్ధాలు చెప్పేసి లేకపోతే అవినీతి చేసేసి వాళ్ళు కూడా భయపడుతున్నారు. సో కాబట్టి నిర్ణయాలు తక్కువ జరగడం వల్లే, నిర్ణయాలు తొందరగా తీసుకోలేకపోవడం వల్లే ఈ సమస్య అంతా కూడా. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇంకా కూడా 6 నెలలు అయిపోయింది, ఇంకా చాలు సార్. ఇంకా కూడా ఇప్పుడు చూడండి సార్ ఫ్రెష్ మీరు చెప్పారు. ఇప్పుడే జస్ట్ జరిగిన ఉత్తర్వులు జారీ చేశారు సీఎం ఆయన విజయానంద్ గారికి. అసలు ఎవరైనా ఆలస్యం ఆయన వైసీపీ ఆయన, లేకపోతే మొన్న ఒక సిట్ కమిటీలో 3 ఐపీఎస్ ఆఫీసర్లు వేశారు. ఆ 3 ఐపీఎస్ ఆఫీసర్లు మీరెలా అంటారండి? విజయానంద్ వైసీపీ ఆయన మీరెలా అంటారు? ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అండి, ఆయన ఐఏఎస్. ఒక్క నిమిషం మహేష్ గారు ఒక్క నిమిషం. ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఆయన వైసీపీ ఆయన మీరు ఎలా ముద్రేస్తారు? మరి మీరే వేస్తున్నారు కదా సార్, మేమే ఆడేస్తాం సార్. నేనేం చెప్పాను? ఇంధన శాఖలో అపారమైన కమాండ్ ఉన్న ఆఫీసర్ అని చెప్పాను నేను. పత్రికలు, కొన్ని మీడియాలు, కొన్ని కథనాలు ఏదో వాళ్ళ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇవన్నీ తీసుకుంటారు. ఇంక ఎక్కడితో పని చేయించాలో ఎవరితో పని చేయించాలో మాకు అర్థం కావట్లేదు.